ఉంగరం గుర్తుకే మన ఓటు జన్న సిద్ధులన్న గారి నాయకత్వం సిన్నబోకు సిద్ధులన్నా నీ అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా రంది పడకు సిద్ధులన్నా నీకే ఓటేసి గెలిపిస్తామన్నా సిన్నబోకు సిద్ధులన్నా నీ అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా రంది పడకు సిద్ధులన్నా నీకే ఓటేసి గెలిపిస్తామన్నా ఎవరెన్ని కుట్రలు చేస్తూ ఉన్నా ఎన్నెన్ని మోసాలు చేస్తూ ఉన్నా మాకెన్ని ఆశలు చూపుతున్నా ఎన్నెన్ని డబ్బులు ఎరవేసినా ప్రజల మనిషి జన్న సిద్ధులన్నా నీకే ఓటేసి గెలిపిస్తామన్నా సిన్నబోకు సిద్ధులన్నా నీ అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం మాటూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి జన్న సిద్ధులు తన ప్రచార శైలిలో దూసుకుపోతున్నాడు. జనం అందరూ కూడా తన వెంటే నడుస్తున్నారు. గతంలో ఇక్కడ సర్పంచ్గా పనిచేసిండు, మళ్ళీ సర్పంచ్గా ఇప్పుడు బరిలో నిలిచిండు. ఒకవైపు డబ్బుల సంచులతోటి ఎదుటివారు వస్తున్నారు, ఒక పేదవాడితో పోటీ పడడానికి వస్తున్నారు. మరి అభివృద్ధి కావాలంటే పేదవాడు కావాలా, దగ్గరే ఇక్కడే ఉండేవాడు కావాలా, లేదా డబ్బుల సంచులతో ఎలక్షన్లకు వచ్చి ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలిచి హైదరాబాద్లో ఉండాలా? అంటే ఈ ఎట్లా చేయాలి, ఎవరిని ఎన్నుకోవాలనే ఆలోచనతోటి ఇక్కడ జనం అందరూ కూడా ఏ పార్టీకి పట్టం కడతారనేటువంటిది ఒక్కసారి ఈ ఊరి గ్రామ ప్రజల నోట, అట్లాగే సర్పంచ్ అభ్యర్థి నోట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా సర్పంచ్ అభ్యర్థి జన్న సిద్ధులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. ఓకే, ఈ మాటూరు గ్రామం యొక్క ఏమైనా విశిష్టత ఉందా ఇక్కడ? అంటే ఇక్కడ టెంపుల్స్ కావచ్చు, చరిత్ర కానీ ఏమైనా ఉందా? ప్రత్యేకమైన ఏం లేదు, కానీ మాటూరు గ్రామం అంటే మంచి గ్రామం. ప్రశాంతంగా ఉంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎన్నికలప్పుడు ఒట్లు వస్తే ఎవరి అభిమానం ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. మిగతా సమయాలలో అందరు కలిసిమెలిసి పనిచేస్తారు. అందరూ అన్నదమ్ములు లెక్క, అక్క చెల్లెల లెక్క మంచి కలిసి ఉంటారు. ఓకే, ఇక్కడ మొత్తం జనాభా ఎంత, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వార్డులు ఉన్నాయి? ఇక్కడ జనాభా 1300 చిల్లర ఉంటుంది, ఓట్లు 920 ఓట్లు ఉన్నాయి. వార్డులు ఎన్ని? వార్డులు 10 వార్డులు. ఓకే, మొత్తం ఎంతమంది పోటీ చేస్తున్నారు అభ్యర్థులు ఇక్కడ, ఏ పార్టీ నుండి? ఇద్దరు అభ్యర్థులను పోటీ చేస్తున్నాము. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు జన్న సిద్ధులు. బీఆర్ఎస్ పార్టీ నుంచి దడిగ సత్యనారాయణ అభ్యర్థి పోటీ చేస్తున్నాను. మీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇంకేమైనా పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు ఏమన్నా మద్దతు ఇస్తున్నాయా? ఎంఆర్పిఎస్ మందకృష్ణ వర్గం కానీ, అదేవిధంగా సిపిఎం పార్టీ కానీ మాకు మద్దతు ఇస్తున్నాయి కాంగ్రెస్కు. ఓకే, రైట్. ఇక్కడ 5 సంవత్సరాలు, గతంలో గడిచిన 5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సర్పంచ్గా కొనసాగింది. అంటే ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏముంది అసలు మాటూరులో? ఇక్కడ బీఆర్ఎస్కి సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అన్ని గ్రామాలకు వచ్చినట్టుగా నార్మల్గా వచ్చినాయి, కానీ అదనంగా ఒక ఎమ్మెల్యేతో కొట్టాడు, 1 లక్ష రూపాయల పని కూడా తీసుకురాలేదు. ఉన్నమాట నిమిత్త మాత్రంగా ఉన్నాడు, కానీ వేరే అదనంగా పనులు అనేది గ్రామానికి ఏం తీసుకురాలేదు. ఓకే, అంటే సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మంచినీటి వసతులు, ఇవన్నీ ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ సీసీ రోడ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గారి సహకారంతో ఒక 25 లక్షల సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 7 లక్షల వరకు కూడా మంజూరు అయి ఉన్నది, అవి వరకు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఒక 5 లక్షల కల్వర్టు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాము. ఇంకొక 4,50,000 తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తయింది. ఇంకా సీసీ రోడ్లు పోయాల్సి ఉంది, ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ఉన్నాయి. ఇవి కూడా మనం గెలిపిస్తే నేను ఇవన్నీ కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తానని హామీస్తున్నాను. కొత్త పెన్షన్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల సమస్య ఏంది? ఇందిరమ్మ ఇండ్లు గతంలో 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను సర్పంచ్గా పనిచేసిన. దాదాపు 122 ఇందిరమ్మ ఇండ్లు ఆ సమయంలో జరిగినాయి, కానీ మళ్ళీ ఈ 12 సంవత్సరాలు ఈ 11 టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక్కటి కూడా రాలేదు. ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు, కానీ 1-2 పట్టణాలకే పరిమితమైనవి, కానీ అవి ఏ గ్రామంలో కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 11 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అన్నీ కూడా స్లాబుల దశలో ఉన్నాయి, నిర్మాణ దశలో పూర్తి దశలో ఉన్నాయి. ఇక్కడ బస్సు సమస్య ప్రధానంగా ఉన్నట్టుంది. ఆ బస్సు సమస్య గురించి మీరేం పరిష్కారం చేస్తారు సర్పంచ్ అయితే? ఇప్పుడు బస్సు సమస్య మొన్న రీసెంట్గా జగేరుగుట్టకు కుక్కట్పల్లి డిపో బస్సు మన ఎమ్మెల్యే గారి బీర్లా ఐలయ్య గారి సహకారంతో ఒక 2 ట్రిప్పులు వస్తున్నది. అదేవిధంగా ఆలేరుకు కూడా నడుస్తుంది, పొద్దున ఉదయం సాయంత్రం. భువనగిరికి ఒక ట్రిప్ ఉదయం సాయంత్రం నడుస్తుంది. దాదాపు బస్సు సమస్య రీసెంట్గా బీర్లా ఐలయ్య గారి సహకారంతో సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు హెల్త్కు సంబంధించింది, ఎడ్యుకేషన్ సంబంధించింది మీరు సర్పంచ్ అయితే ఎట్లా పరిష్కారం చేస్తారు?
హెల్త్ సంబంధించింది ఒక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది గ్రామంలో. అది గత 40-50 సంవత్సరాల క్రితం ఉన్న భవనమే ఉంది. అది శిథిలావస్థలో ఉంది. అది మొట్టమొదటిగా నేను సర్పంచ్ అయిన వెంటనే ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసి దాని ఆరోగ్య ఉప కేంద్రాన్ని నూతన బిల్డింగ్ను మంజూరు చేయించడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ కూడా ప్రైమరీ స్కూల్లో ఒక రూమ్లో నడుస్తుంది ప్రస్తుతం. నేను అంగన్వాడీ బిల్డింగ్ కూడా ప్రత్యేక భవనాన్ని కూడా మంజూరు చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యకు సంబంధించింది నేను సర్పంచ్గా పనిచేసిన సమయంలో హై స్కూల్లో ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఒకే 4-5 రూములనే ఉండేది, సర్దుబాటు అయ్యేది. దాన్ని ఒక 4 రూములు అదనపు గదులు కట్టించి ఆ యొక్క వేరే ప్రదేశానికి, ఇప్పుడున్న ప్రదేశానికి నేను ఆ స్కూల్ను పాఠశాలను ఆ సమయంలో మార్చడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్లో వంటగది కానీ, ప్రైమరీ స్కూల్లో వంటగది కానీ నేను సర్పంచ్గా ఉన్న సమయంలోనే 2 వంటగదులు కూడా నేనే నిర్మించడం జరిగింది. ఇంకా కూడా దానికి ఒక ప్రహరీ కూడా నిర్మించాల్సి ఉంది. హై స్కూల్కు విశాలమైన 1.5-2 ఎకరాల స్థలంలో మా ఉన్నత పాఠశాల ఉన్నది. దానికి ప్రహరీ కూడా నిర్మాణం అనేది లేకపోవడం వల్ల పిల్లలకు గడ్డి పెరిగి పిల్లలకు ఇబ్బంది అవుతుంది. దాన్ని నేను గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారి సహకారంతో చుట్టూ ప్రహరీ కూడా నిర్మించి పిల్లలకు రక్షణగా ఉంటానని నేను తెలియజేసుకుంటాను. హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో మీరు సర్పంచ్ అయితే ఎట్లాంటిది అంటే జస్ట్ ఆరోగ్య సేవలే కాదు, అంటే ఆరోగ్య కేంద్రం ఓపెన్ చేయడమే కాదు, ఇంకేమన్నా చర్యలు తీసుకుంటున్నారా? హెల్త్ విషయంలో నేను ఒక 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వివిధ హాస్పిటల్ను సంప్రదించి ఉచిత క్యాంపులు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఆలేరుకు, భువనగిరికి పోయి టెస్టులు చేసుకుంటే 200, 300, 500, 1000 రూపాయలు అవుతున్నాయి. కాబట్టి అప్పుడు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి హాస్పిటల్ని తీసుకొచ్చి ఇక్కడనే హెల్త్ క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళకి ఫ్రీగా సర్వీసెస్ అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. గ్రంథాలయం కావచ్చు, అంటే యువత ప్రధానంగా చదువుకోవడానికి కొంత ఇబ్బందులు పడుతూ హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ల పేరిట సమయం ప్లస్ డబ్బులు చాలా వృధా చేసుకుంటున్నారు. మీరు సర్పంచ్గా అయితే ఆ గ్రంథాలయానికి సంబంధించి మెటీరియల్స్ ఏమైనా తెప్పించి వాళ్ళకి అందుబాటులో ఏమైనా ఉంచుతారా? ఇప్పుడు ఉన్నది ఒక గది ఉన్నది గ్రంథాలయము, కానీ అందులో పోయి ఏ ఒక్కరు కూడా అందులో సౌకర్యాలు సరిగా లేక ఏ ఒక్కరు కూడా అందులో పోయి కూర్చోవడం లేదు. కానీ నేను సర్పంచ్ అయిన వెంటనే ఒక 6 నెలల లోపల దాన్ని పూర్తి స్థాయిగా మొత్తం దాన్ని సనాతనంగా మంచి ఫ్యాన్స్ కానీ అన్ని ఫిట్ చేసి టేబుల్స్ చేసి అందులోకి మెటీరియల్స్, స్టడీకి సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా దాన్ని సేకరించిన ఫ్రీగా అందులోకి గ్రంథాలయం పెడితే విద్యార్థులు కూడా రెగ్యులర్గా అక్కడ ఎక్కడ ఉంటారంటే యూత్ ఎక్కడ ఉంటారంటే ఆ గ్రంథాలయంలో కూర్చొని చదువుకుంటుంటారు అనే విధంగా నేను దాన్ని మారుస్తాను. రైట్. ఒకవైపు మిమ్మల్ని చూస్తేనేమో డబ్బులు లేనట్టు కనబడుతుంది. ఎదుటి పార్టీ వాళ్ళు డబ్బుల సంచులతో రకరకాల మార్గాల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. గెలిచిన తర్వాత అందుబాటులో ఉండరా సెకండరీ, కానీ వాళ్ళను మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? నాకు జనబలమే, నాకు వేరేం లేదు. జనాన్ని నమ్ముకొని నేను వస్తున్నా. వేరే డబ్బులు తీసుకునైనా నాకు ఓటేమని రిక్వెస్ట్ చేస్తున్నా. రైట్. చివరిగా ఈ మాటూరు ప్రజలకు మీరు మీ సందేశం ఏమిస్తున్నారు? మీ గుర్తు చెప్పి. అందరికీ, మాటూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి మీ కళ్ళముంగా పెరిగిన బిడ్డను. పదవి ఉన్నప్పుడు ఉత్సాహంగా పనిచేసిన, పదవి లేకున్నా అదేవిధంగా పనిచేసిన. ఏ ఒక్కరి దగ్గర కూడా ఏ రోజున సందర్భం కూడా రూపాయి అడిగిన మీ సేవ చేసి నేను రూపాయి ఆశించలేదు. ప్రతిరోజు కూడా మీరు ఏ అవసరం వచ్చినా, ఏదైనా అవసరం వచ్చిందంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు జనసిద్ధులు. ఎవరు సర్పంచ్ ఉన్నా, ఎవరు ఏ పదవులు ఉన్నా మీకు ఈజీగా మాకు రాగానే పిలువంగానే వస్తాడు జనసిద్ధులు అయితే. అందుకని మీరు ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా, మీ వ్యక్తిగత సమస్య వచ్చినా జనసిద్ధులనే మీకు గుర్తొస్తాడు. కానీ నాకు అలాంటి వ్యక్తికి ఒక పదవి అప్పగిస్తే ఊరు డెవలప్ అవుతుంది. మీకు ఇంకా నేను ఉత్సాహంగా పనిచేసి, ఇంకా బాధ్యతగా పనిచేసి ఈ గ్రామాన్ని జిల్లాలనే నెంబర్ 1గా అభివృద్ధి చేయడానికి ఉన్న సీసీ రోడ్లు 100% చేస్తా. ఇంకా 30-40 లక్షల సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, ఆరోగ్య ఉప కేంద్రము, అంగన్వాడీ బిల్డింగు, అదేవిధంగా వివిధ కుల సంఘాలు ఇంకా కుర్మ సంఘం కానీ, రజక సంఘం కానీ, అదేవిధంగా ముదిరా సంఘం కానీ కొన్ని సంఘాలకు బిల్డింగ్లు లేవు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో ఒక ఎక్కువ శాతం ఉన్న 2 వార్డులు ఇక్కడే అయినాయి, ఒక వార్డు అక్కడ ఉన్న కమిటీలు అది కూడా పాత దశకైనా దాన్ని కూడా పునరుద్ధరిస్తా, కొన్ని సౌకర్యాలు చేస్తా దాన్ని కూడా. అదేవిధంగా ఇక్కడ నూతనంగా ఎస్సీ కమిటీలు కూడా 100% నిన్న ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. ఈ ఎస్సీ కమిటీలు మంజూరు, మొదటగా ఎస్సీ కమిటీలు మంజూరు చేపించి అక్కడ బిల్డింగ్ అతి తొందరగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఈ గ్రామం అత్యధికంగా బీసీ ఎస్సీల గ్రామంగా అయిపోయింది. పెద్దబావి చాకంపల్లి అనేది కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఇది సంపూర్ణంగా బీసీ ఎస్సీల గ్రామం అయిపోయింది. కాబట్టి నాకు ఇష్టమైన నాయకులు అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహదాతగా ఉండి ఈ 2 విగ్రహాలను గ్రామం నడిబొడ్డున ఈ విగ్రహ ఆవిష్కరణ చేస్తాను. నేను బాధ్యత తీసుకొని అంబేద్కర్ విగ్రహాలను, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరిస్తాను. నడిబొడ్డులో మంచి ప్లేస్లో ఆ విగ్రహాలు నేను పూర్తిగా బాధ్యత తీసుకొని నేను విగ్రహాలను ఆవిష్కరిస్తాను. అదేవిధంగా హనుమాన్ దేవాలయం కూడా పురాతనంగా ఉన్నది, గ్రామం నడిబొడ్డున
పెద్దల గ్రామస్తుల సహకారంతో అదేవిధంగా దాతల సహకారంతో నా వంతు సహకారం నేను కూడా ఎక్కడ గ్రామంలో ఏది ఒక పీర్ల కొట్టం కట్టినా, ఒక దుర్గమ్మ దేవాలయం కట్టినా, ఒక కాటమయ్య గుడి కట్టినా, ఒక వీరప్ప ఏ గుడి కట్టినా ప్రతి రంగంలో ప్రతి దాంట్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నా ఆర్థిక సాయం అనేది ఉన్నది. ఉన్నంతలో నాకు ఉన్నంతగా స్థాయికి మించి కూడా సహాయం చేస్తాను. ఇప్పుడు కూడా ఇప్పుడు పురాతన ఉన్న హనుమాన్ దేవాలయాన్ని కూడా దాతల సహకారంతో నేను ఒక సర్పంచ్గా తీసుకొని హనుమాన్ దేవాలయాన్ని సుందరంగా అత్యంత సుందరంగా దాన్ని ఆ దేవాలయాన్ని హనుమంతుని నేను స్థాపిస్తాను. ఓకే, అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూటకొండూరు మాజీ వైస్ ఎంపీపీ ఇల్లందుల మల్లేష్ ఉన్నారు. ఇక్కడ ప్రచార శైలిలో ఇక్కడ గైడర్గా ఉన్నాడు. ఇక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, గెలుపోవటం లేదు ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉందన్న ప్రచారం? అందరికి నమస్కారం. ముఖ్యంగా మీ జనం టీవీ ఛానల్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జన్నె సిద్ధులను మేము ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి తోని ఈ గ్రామము సంపూర్ణంగా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నాం. తప్పకుండా జరుగుతుందనే అనుకుంటున్నాము. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఆనాడు కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాలు పేద వర్గాలు మొత్తము అణిచివేతకు గురైన సందర్భం. వీళ్ళందరూ కూడా ఎవరికి కూడా ఏ పెద్ద సాయం జరగలేదు. రేషన్ కార్డు కానిచెల్లి ఒక్క ఇందిరమ్మ ఇల్లు లేదు. ఎవరికి భూములు లేని వాళ్ళకు, ఖాళీ భూములు ఉన్న వాళ్ళకు ఏదైనా రైతు బంధు సాయం జరగవచ్చు, కానీ భూమి లేని వాళ్ళకు మాత్రము ఎలాంటి సాయం జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చుకుంటూ వాళ్ళు ఎందరు ఉంటే అంతమందికి ఇచ్చుకుంటూ, దాంతో సన్నబియ్యం ఇచ్చుకుంటూ, భారతదేశంలో ఏ రాష్ట్రంలో సన్నబియ్యము ఇవన్నీ పథకాన్ని రేవంత్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. దాంతో కరెంటు బిల్లు మాఫీ ఉచితంగా, ఆ ఇంటి కరెంటు బిల్లు మాఫీ. ఈ పేదోళ్లకు కనీసం ఆ బియ్యం మీద ఒక 1000 రూపాయలు, ఆ కరెంట్ ఛార్జ్ మీద ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో వీళ్ళకు న్యాయం జరుగుతుందంటే ఇది వీళ్ళు మాఫీతో వీళ్ళకు కొంత ఆర్థికంగా వెసులుబాటు దొరికింది. ఈ మహిళలకు అందరికీ ఉచిత ప్రయాణము, ఇవాళ వడ్డీ లేని రుణాలతోని ఈ మహిళా సోదరుమణులకు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలల్లో ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈ సంఘాలను పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వడ్డీ లేని రుణాలతో వీళ్ళకు కొంచెం ఆర్థికంగా పరిపుష్టి మహిళలను చేయాలి, ఆర్థికంగా వాళ్ళను బలిష్టంగా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కారు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. తప్పకుండా ఈ ఊర్లో 2 సంవత్సరాలనే దరిదాపు ఇప్పుడు అయిన వర్కులు అయితేంది, రేపు చేసుకోబోయే వర్కులు అన్నీ కలిసి ఒక దరిదాపు 40 లక్షలకు ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 40-50 లక్షలు ఖచ్చితంగా మా ఊరుకు సైడ్ డ్రైన్స్ అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అయితేంది, సిమెంట్ రోడ్లు ఇంకా బ్యాలెన్స్ అన్నీ కూడా ఏం లేకుండా ఈ 3 సంవత్సరాలల్లో ఖచ్చితంగా మాటూరులో 100% సంపూర్ణమైన అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దుటకు మా సర్పంచ్ అభ్యర్థి సిద్ధులు, నేను ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఈ ఊరును 100%గా దీన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ముందుండి వాళ్లకు సహాయ సహకారాలు నా వంతుగా నేను, సిద్ధుల వంతుగా సింతులు మాతో చేస్తాం. మాతో కానీ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి ద్వారా చేపించి ఈ ఊరిని ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ చక్కగా చూసుకుంటామని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఖచ్చితంగా ఏదేమైనా మీ అందరికి ఒక్కటి నేను రిక్వెస్ట్ చేసేది, సరే ఇక్కడ గతంలో ఆయన కొంచెం 2 సార్లు ఓడిపోయిండు, ఇది ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మీ అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండే మనిషి, ఇది ఎప్పటికీ మాటూరులోనే ఉంటాడు. ఈ మాటూరు గురించి అన్ని విషయాలు ప్రతి గల్లీ, ప్రతి వాడు, ప్రతి కుటుంబం గురించి తెలిసిన వ్యక్తిగా ఇవన్నీ మీరు ఏదో చిన్న ఆ రోజు మటుకు ఏదో ఆ చిన్న తాయిలాలకు మీరు కొంచెం దాన్ని
ఆలోచన చేయకుండా కొంచెం పెద్ద మనసుతో ఆలోచన చేసి మనం ఎవరైతే ఇది సర్పంచ్ ఎలక్షన్ అంటే ఈ ఊరుకు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకొని ఓటేసే ఎన్నిక ఇది. ఒక్కసారి చేజారిపోయి ఏదైనా మనం ఏదైనా తప్పుడు అడుగు వేస్తే 5 ఏళ్ళు చాలా మనం ఇబ్బంది పడి నరక యాతన పడాల్సి వస్తుంది. దీని అందరూ మీరు ఒక్కసారి మనసుతోని ఆలోచన చేసి మీ ఓటులు పవిత్రమైన ఓటు మీది, దాన్ని ఉత్తగా ఖరాబ్ చేసుకోకూరి. దానికి ఎవరు అక్కర వస్తారు, ఈ ఊరు ఎవరితోనైతే బాగుపడుతుంది, దీన్ని ఎవరు కాపాడతారు, మంచిగా చెడు కానీ మీరు అన్నీ ఒక పెద్ద మనసుతో ఆలోచన చేసి మీ ఓటు వేయాలని సందర్భంగా మనవేస్తూ మరొక్కసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ఉంగరం గుర్తుకు ఖచ్చితంగా ఓటు వేయాలి, సిద్ధులు గెలిపేయాలి. మనం అందరికీ, గ్రామ పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీకు అన్ని విషయాల్లో 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీకు నన్ను గెలిపిస్తే డబ్బు సంచులకు డబ్బుల ముఖం చూడకుండా అభిమానంతో నన్ను గెలిపించండి. నా గుర్తు జన్న సిద్ధులు అని ఉంటుంది. 1వ నెంబరు ఉంగరం గుర్తు పైన ఓటేసి మీ అమూల్యమైన ఓటు 1వ స్థానంలో ఉంటుంది. మొదటి గుర్తు ఉంగరం గుర్తు. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని నేను చేతులు జోడించి మీ బిడ్డగా నేను నమస్కరించి చెప్తున్నాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పిల్లలమరి సౌమ్య. నా గుర్తు గ్యాస్ స్టవ్ గుర్తు వచ్చింది, 1వ నెంబర్. అలాగే మన జన్న సిద్ధులన్న గారి గుర్తు ఉంగరం గుర్తు. అందరూ దానికి ఓటేసి అన్నాన్ని గెలిపించగలరని మనవి. నా పేరు బండ్రు క్రాంతికుమార్. నేను 2వ వార్డు సభ్యుడిని. గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటేసి భారీ మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే సర్పంచ్ అభ్యర్థి జన్న సిద్ధులు గారిని భారీ మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాను. బండ్రు సిద్ధులు గ్యాస్ కాంగ్రెస్ తరఫున నిలబడ్డ జన్న సిద్ధులు ఉంగరం గుర్తు. తర్వాత 3వ వార్డు నెంబరు పొయ్యి గుర్తు, గ్యాస్ పొయ్యి గుర్తు. నా పేరు జన నరేష్. నేను 4th వార్డు నుంచి ఉంటున్నా. 4th వార్డు కుటుంబ సభ్యులంతా నాకు గౌన్ గుర్తుకు ఓటేసి, అదేవిధంగా ఉంగరం గుర్తుకు ఓటేసి బొమ్మడి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మీ అందరికీ మాటూరు గ్రామ ప్రజలందరికీ 10,000 నమస్కారాలు. నా గుర్తు గ్యాస్ పొయ్యి. సిద్ధులు గారిది ఉంగరం గుర్తు. నాది 5వ వార్డు గుర్తుతో, సర్పంచ్ గుర్తుతో మన ఊరికి అన్ని సేవలు చేసే సిద్ధులు గారికి మంచిగా గట్టిగా ప్రసారం చేసి ఓట్లు వేసి సిద్ధులు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. టి స్వరూపరాణి. నేను 6వ నెంబర్కు నిలబడ్డా. ఫ్రాక్ వచ్చింది నాకు. అందరు కలిసి అన్నలకు, చెల్లెలకు, అక్కలకు, అన్నలకు, కాకయ్యలకు, పిన్నులకు అందరు కలిసి మన అన్న సిద్ధులకు ఓటేసి గెలిపియాలని నాది ఫ్రాక్ వచ్చింది. గౌన్ వచ్చి మా మనవరాలు గౌన్ వచ్చింది. అందరు కలిసి గెలిపియాలి. అన్న గెలవాలి, మేము నెంబర్ గెలవాలి అని మా శివయ్యకు మొక్కుతున్నా. ఆటూరు గ్రామంలో నేను ఒక గ్రామ శాఖ అధ్యక్షుని ఉండి ఇప్పుడు 7వ వార్డుకు పోటీ చేస్తున్నాను. బ్రహ్మాండంగా మెజార్టీతోటి నన్ను గెలిపించగలరని. నా గుర్తు గౌన్ గుర్తు, జన్న సిద్ధులది ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపిస్తే ఊరు ఇద్దరం కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు మంచిగా ముందుకు కొనసాగిస్తామని. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. నేను 8వ వార్డుకి నిలబడ్డాను. నాది గ్యాస్ గుర్తు. బాబాయ్ పదవిలో లేనప్పుడే అన్నీ చేసిండు. ఈసారి పదవిలోకి వచ్చినప్పుడు మన ఊరు ఎలా అభివృద్ధి అవుతుందో అందరూ ఒకసారి గుర్తించి బాబాయ్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఉమేష్. అన్న పదవిలో లేనప్పుడే చాలా పనులు చేశాడు. ఈరోజు ఉంగరం గుర్తుకి భారీ మెజార్టీతో గెలిపించి 10 మెంబర్లు వార్డు మెంబర్లను భారీ మెజార్టీతో గెలిపించి కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపించాలి. గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో కోల్పోయాలని కోరుకుంటున్నాను. నా పేరు బైరపాక పరశురాములు. మరి గత 2006లో యూత్ ఉన్నప్పుడే ప్రజాసేవే నా సేవ అన్నట్టు జనసిద్ధులు గారు ప్రజల కోసమే సేవ చేసిండు. అలాంటి వ్యక్తిని మరి గెలిపించుకొని ముందుకు ఎన్నో పనులు చేయించుకోవాలని మరి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి. మరి నా 10వ వార్డు నాది కూడా గ్యాస్ పై గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ఓకే, ఈ ఎన్నికల ప్రచారంలో మాటూరు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ అంబాల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఈరోజు మాటూరు గ్రామంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ జనం టీవీ గారిని సంప్రదించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రచారం సందర్భంగా మేము చాలా భారీ ఎత్తున తరలిరావడం జరుగుతుంది.
ఈ ఎన్నికలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన జన్న సిద్ధులు గారికి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది. వారి ఆ ఉంగరం గుర్తుపై భారీగా ఓట్లు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు పదవీ కాలంలో ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం తరపున అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో దూసుకుపోతుంది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. మరి మన ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బీర్లా ఈలన్న గారి సహకారంతో మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ తమ్ముడు జన్నె సిద్ధులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటేనే మన గ్రామము అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు మనం వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఒకటే, మనము అధికార పార్టీ అభ్యర్థి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన జన్నె సిద్ధులు గారి ఉంగరం గుర్తుతో ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మనం అభివృద్ధి చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాలి. జన్నె సిద్ధులు గారికే మరి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉంగరం గుర్తుకే మన ఓటు, జన్న సిద్ధులన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. సిన్నబోకు సిద్ధులన్న నీ అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా, రంది పడకు సిద్ధులన్నా నీకే ఓటేసి గెలిపిస్తామన్నా. సిన్నబోకు సిద్ధులన్న నీ అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా, రంది పడకు సిద్ధులన్నా నీకే ఓటేసి గెలిపిస్తామన్నా. ఎవరెన్ని కుట్రలు చేస్తూ ఉన్నా, ఎన్నెన్ని మోసాలు చేస్తూ ఉన్నా, మాకెన్ని ఆశలు చూపుతున్నా, ఎన్నెన్ని డబ్బులు ఎరవేసినా, ప్రజల మనిషి జన్న సిద్ధులన్నా నీకే ఓటేసి గెలిపిస్తామన్నా. సిన్నబోకు సిద్ధులన్నా నీ అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా.